కనేకల్లు మండలం కనేకల్లు గ్రామంలో వెలిసిన శ్రీ చిక్కన్నేశ్వర దేవాలయం మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ విజువల్స్లో ఆ రథానికి కూడా భద్రంగా భద్రపరిచారు. చిక్కన్నేశ్వర స్వామి దేవాలయం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసింది. దీనికి సంబంధించిన వివరాలు ఆర్టీఐ ద్వారా ఒక వ్యక్తి అడిగితే దానికి సంబంధించిన వివరాలు గ్రామ పంచాయతీలో లేవు అని చెప్పి ఆర్టీఐ కింద ఇచ్చారు. మరి దీని దేవాదాయ శాఖ కింద లేదా ఉందా అనేది ఇప్పటివరకు అయితే తెలియదు. దేవాదాయ శాఖ కింద అయితే లేదు మనకున్న సమాచారం. కానీ దేవునికి ఎక్కడైనా సరే మనం కొన్ని గ్రామాల్లో దేవునికి కొన్ని మాన్యాలని, దేవుని మాన్యమని కొన్ని భూములు లేకపోతే కొన్ని రకాల డబ్బులు వచ్చాయి, ఇన్కమ్ సోర్సెస్ వచ్చేటట్టుగా కొన్ని రూములు, కళ్యాణ మండపాలు ఇలాంటివి పెడుతుంటారు. కానీ చిక్కన్నేశ్వర దేవాలయం చుట్టూ ఉన్న స్థలంలో మొత్తం దేవాలయానికి సంబంధించిన ఈ షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ ఉన్నాయి. ఈ షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ ఇక్కడ చూస్తున్నాం మనం. ఫర్టిలైజర్ షాప్స్, రకరకాల జనరల్ స్టోర్స్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా దేవాలయానికి సంబంధించిన ఆస్తులు. మరి ఈ దేవాలయానికి సంబంధించిన ఆస్తులు ఇవన్నీ బాడుగులన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఎన్ని సంవత్సరానికి ఎన్ని లక్షల రూపాయలు వస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నారు, దేవాలయ అభివృద్ధికి ఏం చేస్తున్నారు అనే వివరాలు మాత్రం ఇప్పటి వరకు లేవు. కానీ ఏపీ39 టీవీ దీనిపైన ఆరా తీయబోతోంది. మరి రెంట్లన్నీ ఎవరికి పోతున్నాయి, ఏం జరుగుతోంది అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలనాత్మక కథనం చేయబోతోంది ఏపీ39 టీవీ. చిక్కన్నేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన ఆస్తులు దీని వెనకాల ఎవరున్నా సరే వదిలే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా కనీసం దేవాదాయ శాఖ కావచ్చు, లేకపోతే ఈ గుడికి సంబంధించిన పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే దీనికి సంబంధించినవి ఆస్తులు ఖచ్చితంగా ఇప్పటికైనా బహిర్గతపరచాలి, గుడి అభివృద్ధికి తోడ్పడాలని రిక్వెస్ట్ చేస్తుంది ఏపీ39 టీవీ. ఏది ఏమైనా ఒక అబ్బాయి ఆర్టీఐ కింద అడిగారు. అవన్నీ అడిగిన తర్వాత ఒక సోషల్ మీడియాలో పెట్టాడంట, కలెక్టర్ గారికి పెడితే ఆర్టీఐ కింద అడిగినప్పుడు ఆర్టీఐ ఏం చెప్పినారు, పంచాయతీ నిర్వహణాధికారి కనేకల్ మండలంలో కనేకల్ గ్రామంలో వెలిసిన చిక్కన్నేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన ఆస్తుల గురించి, దేవస్థానంకు బిజినెస్ కాంప్లెక్స్ మరి కళ్యాణ మండపం ఉండే వీటి వివరాలు ఇవ్వాలని చెప్తే దీనికి సంబంధించిన సమాచారము గ్రామ పంచాయతీలో లేదు. ఈ సర్వే నెంబర్ కూడా ఏమీ తెలియదు. దీని గురించి మండల తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించండి అని పంచాయతీ కార్యదర్శి ఇచ్చారు. మరి ఇది ఎండార్మెంట్, ఇది ఆర్టీఐ కింద అడిగినది కూడా ఈ సమాచారం మా దగ్గర లేదు అని డిప్యూటీ తహసీల్దార్ కూడా ఇచ్చారు. ఇది మనం ఒకసారి చదివి వినిపిస్తాను. చిక్కన్నేశ్వర స్వామి సంబంధించిన సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన వివరములు మరియు కార్యాలయం నుండి ఇచ్చిన సమాచారం ఇలా ఉంది. కాంప్లెక్స్, కళ్యాణ మండపం లాంటివి ఉంటే వాటి వివరములు ఇవ్వగలరు. సమాచారం కోరిన వ్యక్తి ఎవరంటే కేఎం బసవరాజు శాస్త్రి గారికి తెలియజేయడం ఏమనగా, మీరు కోరిన సమాచారం కార్యాలయంలో లభ్యం లేనందుగా మీకు ఇవ్వలేకపోతున్నాము. చిక్కన్నేశ్వర స్వామి దేవాలయం ఎవరి ఆధీనంలో ఉంది, వివరం ఇవ్వగలరు. పై సమాచారం మా కార్యాలయంలో లభ్యం లేనందున మీకు ఇవ్వలేకపోతున్నాం అన్నీ అలాగే చెప్పారు. దేవస్థానం గ్రామంలో ఎన్ని సంవత్సరాల నుండి వివరం ఇవ్వగలంటే పై సమాచారం కార్యాలయంలో లేదు. అలాగే చిక్కన్నేశ్వర స్వామి దేవాలయం కనేకల్లు గ్రామ సర్వే నెంబర్ 875లో ఉంది. అందులో సదరు వైశాల్యం తెలుసుకొనుటకు మీరు సర్వే చేయించుకోగలరని తెలపడమైనది. దీనికి సంబంధించిన ఆర్ఎస్ఆర్ నకలు ప్రతిని ధృవీకరించి ఇందు వెంట పంపడమైంది. ఆర్ఎస్ఆర్ ఇచ్చారంట. దీన్ని ఒకసారి ఈ సర్వే నెంబర్ అయితే 875లో ఉంది. గుడి ఎంత ఉంది ఏమనేది సర్వే చేయాలా అని చెప్పి డిప్యూటీ తహసీల్దార్ కనేకల్లు వారు ఇది ఇచ్చారు. దీనిపైన అధికారులు కూడా స్పందించారు, అధికారులు కూడా వచ్చారు ఎంక్వైరీకి. మరి ఏం జరిగిందనేది తెలియాలి. మరి ఇక్కడ ఫొటోస్లో చూస్తున్నాం, అధికారులు కూడా వచ్చారు, ఈ గుడికి సంబంధించిన వివరాలు కూడా ఆరా తీశారు. మరి దీనిపైన ఏపీ39 టీవీ ఖచ్చితంగా, ఎందుకంటే దేవుని మాన్యాలు కావచ్చు, దేవస్థానం ఆస్తులు కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అందులో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న ఈ చిక్కన్నేశ్వర స్వామి దేవాలయం చుట్టుపక్కల కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి. ఆ కాంప్లెక్స్ నుంచి రెంట్లు వస్తున్నాయి, వేల రూపాయలు రెంట్లు వస్తున్నాయి నెల నెల. సంవత్సరానికి లక్షల రూపాయలు అవుతోంది. ఆ లక్షల రూపాయలు ఎంత ఖర్చు పెడుతున్నారు, సంవత్సరానికి ఏం ఖర్చు పెడుతున్నారు, పూజారులకు ఎంత ఇస్తున్నారు, మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారు, అసలు ఏంటి అనేది ఏపీ39 టీవీ
త్వరలో నిగ్గు తేల్చబోతోంది. చూస్తూనే ఉండండి AP39 టీవీ.